దేవుని యొక్క లేఖనములలో నుండి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అమూల్యమైన సమయమును బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి రక్షణను బట్టి మనమందరము కూడా ఆయన బిడ్డలుగా ఏర్పరచబడి సంఘముగా మనము ప్రతి వారము కూడా ఈ రీతిగా మనము మన జీవిత కాలం అంతా దేవుణ్ణి మనం స్తుతింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు భూమి ఆకాశములను తన నోటి మాట చేత కలుగు చేసినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సమస్త సృష్టిని కేవలము తన నోటి మాటతో కలుగు చేసినటువంటి వాడు. సమస్త సృష్టి ఆయనకు లోబడుతూ ఉంది. సమస్త జీవరాశులు కూడా దేవుని మాటకు లోబడుతూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే మన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తిని మనము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకము చేసుకోవలసిన వారమై ఉన్నాము. చాలాసార్లు మన జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకులను బట్టి, మన జీవితాల్లో మనకు ఎదురైనటువంటి సమస్యలను బట్టి, మన జీవితాల్లో మనం వెళ్తున్నటువంటి యొక్క మార్గములను బట్టి మనం చాలాసార్లు మనం బలహీనులముగా అయిపోతూ మన యొక్క విశ్వాస జీవితాలను దిగజారిపోయినటువంటి స్థితిలోనికి నడిపించుకున్నటువంటి పరిస్థితులు అనేకమైనవి మన జీవితాల్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ మాటలు, దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యములను గనక మనం ఆలోచన చేసినట్లయితే, మనమందరము కూడా యేసును విశ్వసించాము, ఆయన ఇచ్చినటువంటి విలువైనటువంటి రక్షణలో కొనసాగుతూ ఉన్నాము. కానీ ఆయన యొక్క శక్తి సామర్థ్యములను మనం గ్రహించగలుగుతూ ఉన్నామా? ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తు చేసుకున్నటువంటి అవసరత ఎంతైనా కూడా మనకు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని ఈ యొక్క పాపపు లోకము నుండి రక్షించగల సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యములను మనం ఆలోచన చేస్తే, పాప సంబంధమైనటువంటి ఈ లోకము నుండి ఆయన మనల్ని ఏం చేయగలడంట? రక్షించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే పాప భూయిష్టమైనటువంటి యొక్క లోకము నుండి, పాపపు మార్గము నుండి మనల్ని రక్షించడానికే ఆయన నరావతారిగా యొక్క భూమి మీదకి ఆయన వచ్చాడు. కన్య అయినటువంటి మరియ గర్భములో ఆయన జన్మించటానికి ఇష్టపడి సర్వమానవాళిని జన్మ కర్మ పాపముల నుంచి విడిపించటానికే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిగా యొక్క లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. యేసు అనగా రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనల్ని పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు, మనల్ని జన్మ కర్మ పాపముల నుండి రక్షించటానికి ఆయన యొక్క భూలోకానికి వచ్చి ఉన్నాడు. గాబ్రియేలు దూత కన్య అయినటువంటి మరియను దర్శించినటువంటి సమయంలో, ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు, నీ కడుపున పుట్టబోయినటువంటి బిడ్డకు నువ్వు యేసు అని పేరు పెట్టు. యేసు అనగా రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎన్నో మార్గములు ఉండొచ్చు, ఎంతో మందిని మనము ఆశ్రయించవచ్చు, కానీ మనలను మన పాపముల నుంచి రక్షించగలిగినటువంటి వాడు కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 25వ వచనమును గనక మనం చూసినట్లయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడంట? మనల్ని సంపూర్ణముగా ఈ లోకము నుండి రక్షించటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క సామర్థ్యాన్ని మనం గ్రహించలేనటువంటి వారిగా ఉంటూ
దేవుణ్ణి మనం వెంబడిస్తూనే ఉంటూ ఉన్నాం, మనం ఆత్మీయ జీవితాల్లో కొనసాగుతున్నాము. కానీ ఆయన శక్తి సామర్థ్యములను గ్రహించలేనటువంటి ఆత్మీయ అంధత్వములో మన ఆత్మీయ జీవితాలను కొనసాగించుకుంటూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మనల్ని సంపూర్ణముగా రక్షించటానికి, సగం సగం రక్షణ కాదు, మనల్ని కడ వరకు కూడా, అంతము వరకు కూడా ఆయన సంపూర్ణముగా ఈ లోకము నుండి, పాపము నుండి మనల్ని ఏం చేయగలడంట? రక్షించగలిగినటువంటి సమర్థుడు. ఈ యొక్క లోకములో ఎక్కడ దొరకలేనటువంటి రక్షణ, ఎవరూ ఇవ్వలేనటువంటి రక్షణ కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు ఉచితముగానే అనుగ్రహించబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని రక్షించటానికి సమర్థుడు. ఆయన ఇచ్చినటువంటి అమూల్యమైన రక్షణను మనందరము కూడా కలిగి ఉన్నాము. ఆ రక్షణ విలువైనటువంటిది కాదు, మనకు దేవుడు ఉచితముగా అనుగ్రహించాడు. కానీ ఈ లోకములో ఎక్కడ మనకు దొరకలేనటువంటి రక్షణ పొందటము ద్వారానే, పాప క్షమాపణ, మారు మనసు పొందటము ద్వారానే ఆయన దగ్గరికి మరలా మనము వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పాపముల నుండి, శాపముల నుండి ఆయన ఏం చేయగలడంట? రక్షించగలడు. రక్షణ కావాలని అనేక మార్గాలలో వెతుకుతూ ఉన్నారు, రక్షణ కావాలని అనేక మందిని ఆశ్రయిస్తూ ఉన్నారు. కానీ యేసయ్య ఇచ్చినటువంటి రక్షణ కడ వరకు మనల్ని సత్య మార్గములో నడిపించగలిగినటువంటి రక్షణ. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మకు రక్షణ కావాలంటే, ఈ లోకము నుండి మనం పాపముల నుంచి విడిపించబడాలంటే, మన జన్మ కర్మ పాపముల నుండి మనం విడిపించబడి రక్షణ పొందాలంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. ఆయన రక్షించటానికి సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన అగ్ని వంటి శ్రమలలో నుండి నిన్ను తప్పించడానికి సమర్థుడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలము నీకు రక్షణ ఇచ్చి, కేవలము నీకు పాపముల నుంచి విడిపించి నిన్ను విడిచిపెట్టడం కాదు, కానీ అగ్నిలాంటి శ్రమలు, అగ్నిలాంటి శోధనలు, అగ్నిలాంటి సమస్యలు నీ జీవితం మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చేటప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కానీ వాటిలో నుండి మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు విడిపించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు, నాకున్నటువంటి యొక్క భయంకరమైన పరిస్థితి నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, నాకున్నటువంటి యొక్క అప్పుల సమస్యల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ అగ్ని వంటి భారమైనటువంటి యొక్క అనారోగ్యం నుండి నన్ను ఎవరు రక్షిస్తారని మనము దిగులు పడవచ్చు దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, అగ్ని వంటి శ్రమలని మీదకి వచ్చినప్పటికీ కూడా వాటి నుండి నిన్ను విడిపించగల సమర్థుడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రోజున నెబుకద్నెజరు మహారాజు ఎదుట షద్రక్, మేషక్, అబేద్నెగోలు అంటూ ఉన్నారు, రాజా, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మేము సేవిస్తున్నటువంటి దేవుడు ఈ మండుచున్నటువంటి అగ్నిగుండము నుండి మమ్ములను విడిపించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు మహారాజు పరిపాలించినటువంటి దినాల్లో షద్రక్, మేషక్, అబేద్నెగోలను ఆ రాజ్యంలో ఒక చట్టాన్ని వారు రూపొందించేటప్పుడు, ఆయన ప్రతిమకు తప్ప ఎవరికి కూడా ఎవరు నమస్కారం చేయకూడదు, పూజింపకూడదు, ప్రార్థనలు చేయకూడదు అన్నటువంటి చట్టము ఆ దేశంలో జారీ చేయబడినటువంటి దినాలలో షద్రక్, మేషక్, అబేద్నెగోలు జీవము గల దేవుని ఆరాధించినటువంటి వారు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు జీవము గల దేవుని యొక్క విశ్వాసములో కొనసాగుతున్నటువంటి బిడ్డలుగా దేశములో, పరాయి దేశములో వారు జీవిస్తున్నటువంటి దినాల్లో వీరి యొక్క నెబుకద్నెజరు మహారాజు యొక్క ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పేటప్పుడు వీరిని మండుచున్నటువంటి అగ్నిగుండానికి అప్పగించారు. అప్పటి వరకు ఉన్నటువంటి అగ్నిగుండము కంటే మరలా దాన్ని వేడిమిగా తయారు చేసి వీరి ముగ్గురిని కూడా అగ్నిగుండంలో పడవేయమని సెలవిచ్చేటప్పుడు రాజు ఎదుట నిలవబడి వీరి ముగ్గురు చెప్పగలుగుతూ ఉన్నారు, రాజా,
మమ్మల్ని దేవుడు రక్షించినా రక్షించకపోయినా, ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని విడిపించినా విడిపించకపోయినా కానీ మేము నీ ప్రతిమకు నమస్కారం చేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురయ్యేటప్పుడు, నువ్వు భరించలేనటువంటి బాధ నీ జీవితంలో నీకు కలిగేటప్పుడు, నువ్వు సహింపలేనటువంటి నిందలు నీ మీదకి వచ్చేటప్పుడు, నువ్వు తట్టుకోలేని అనారోగ్యం నీ శరీరం మీద ఏలుబడి చేస్తుండేటప్పుడు, ఇదిగో నువ్వు చెప్పగలవా, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ స్థితి నుండి నన్ను విడిపించగల సమర్థుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉండి కూడా మన జీవితాల్లో వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలను చూచి, చిన్న చిన్న అవమానాలను చూసి, చిన్న చిన్న అనారోగ్యాలు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మనం ఆత్మీయ స్థితి నుండి తొలగిపోయినటువంటి పరిస్థితులు లేకుండా, విశ్వాసము నుండి మనము తొలగిపోకుండా దేవుని కొరకు మనం నిలవబడేటప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు యవ్వన బిడ్డలు చెప్పగలుగుతూ ఉన్నారు, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని విడిపించగల సమర్థుడు. ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము చెప్పగలమా? దేవుని ఎదుట, సంఘము ఎదుట మనం చెప్పగలమా? నీ స్నేహితుల ఎదుట నువ్వు చెప్పగలవా? నీ బంధువుల ఎదుట నువ్వు చెప్పగలవా? ఇదిగో నేను ఆరాధిస్తున్న నా దేవుడు నన్ను స్థితి నుండి విడిపించగల సమర్థుడు, నన్ను ఈ భయంకరమైనటువంటి అనారోగ్యము నుండి ఆయన స్వస్థపరచగల సమర్థుడని నువ్వు చెప్పగలవా? దేవుని బిడ్డ ఆలోచన చేసినట్లుగైతే షద్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్తూ ఉన్నారు, దేవుడు మమ్మల్ని విడిపించగల సమర్థుడు. ఆయనను అనుసరిస్తూనే ఆయన శక్తిని మనము గ్రహించలేకపోతూ ఉన్నాము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించలేని వారంట. చాలాసార్లు భక్తి మార్గంలో మనము కొనసాగుతున్నప్పటికీ కూడా మనము చేసినటువంటి భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనము ఆశ్రయించలేనటువంటి పరిస్థితులు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం గ్రహించలేనటువంటి పరిస్థితులు మనకు వచ్చేటప్పుడు మనం ఎవరెవరినో ఆశ్రయించినటువంటి పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తాయి. నువ్వెప్పుడైతే నువ్వు ఆరాధిస్తున్న దేవుని మీద నుండి నీ యొక్క దృష్టిని పక్కదోవకు పట్టించావో, మనుషుల మీద నువ్వు ఆధారపడతావు, అధికారుల మీద నువ్వు ఆధారపడతావు, నీ బంధువుల మీద నువ్వు ఆధారపడతావు, నీ స్నేహితుల మీద నువ్వు ఆధారపడతావు, నీకున్నటువంటి ధనధాన్యముల మీద నువ్వు ఆధారపడతావు. కానీ మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను అధికారులను నమ్ముకొనుట కంటే దేవుని ఆశ్రయించటం మేలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని ఈ లోకము నుండి, పాపము నుండి రక్షించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. రెండవదిగా ఆయన అగ్ని వంటి శ్రమలలో నుండి మనల్ని ఏం చేయగలడంట? విడిపించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని విడిచిపెట్టడానికి ఆయన జీవము లేనటువంటి వాడు కాదు. నిరంతరము, నిన్న నేడు నిరంతరము కూడా ఆయన జీవించుచున్నటువంటి వాడు. హల్లెలూయా. మనము చేస్తున్నటువంటి ప్రార్థనలకు ఆయన ఎల్లప్పుడూ జవాబునిచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం ఆలోచన చేసినట్లుగైతే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు శోధింపబడిన వారికి సహాయము చేయ సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడంట? శోధింపబడుతున్న వారికి, శోధనలో ప్రవేశించినటువంటి వారికి వాటి నుండి ఏం చేయగలడంట? విడిపించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, శోధన సహించువాడు ధన్యుడు. ఏంటంట?
ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నటువంటి మనము చాలాసార్లు మన ఆత్మీయ విశ్వాస యాత్రలో మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలలో గనక మనం ఆలోచన చేస్తే ఎక్కువగా ప్రతి ఒక్క క్రైస్తవురాలు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? శోధన. దేని గురించి? అన్ని విషయాలలో కూడా నేను భయంకరంగా శోధింపబడుతూ ఉన్నాను, భయంకరమైన శోధనలు నా మీదకు వచ్చాయి. మనం కలిగి ఉన్న విశ్వాసమును గురించి మాట్లాడుకోవటం కంటే శోధనను గురించే ఎక్కువగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నో మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్ప సమర్థుడో తెలుసా? నువ్వెటువంటి శోధనలో ఉన్నప్పటికీ కూడా వాటి నుండి విడిపించి నీకు సహాయం చేయగల సమర్థుడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనవలే శోధింపబడ్డాడు. నిన్ను నన్ను శోధనల్లో నుండి విడిపించటానికి, ఆ యొక్క శోధనలో నుండి మనల్ని సహాయం చేసి బయటకు తీసుకురావటానికి ఆయన ఏం చేయబడ్డాడో తెలుసా? ఆయన శోధింపబడ్డాడు. మనం అనుకోవచ్చు ఆయన దేవుడుగా వచ్చాడు కాబట్టి ఆయన శోధన సహించాడు. కాదు దేవుని బిడ్డలారా, మన వలె మానవ శరీరము ధరించుకొని ఆయన యొక్క లోకములోనికి వచ్చాడు. ఆయన బాప్తిస్మం పొందుకొని 40 దినములు ఉపవాసము చేయటానికి అరణ్యానికి కొనుపోబడినప్పుడు ఆయన శోధించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూస్తున్నట్లుగైతే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము గనుక మనం చూస్తున్నట్లుగైతే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య ఇంకనూ ప్రారంభించక మునిపే ఆయనకు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు దేనికి అనుమతించాడో తెలుసా? అపవాది చేత శోధించబడటానికి. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. మన వలె శోధింపబడినను ఆయన పాపం చేయలేదంట. 40 దినములు ఉపవాసం ఉండి పరిచర్య కొరకు తనను తాను సిద్ధపరుచుకున్నటువంటి ఆ సమయంలో సాతాను చేత శోధింపబడటానికి అప్పగించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి శోధన యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చింది. ఇదిగో నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని కుమారునిగా యొక్క లోకమునకు వచ్చాడు. అంతకుముందే బాప్తిస్మం పొందుకొని ఆయన ఒడ్డుకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన తల మీదకి వచ్చి ఏమని మాట్లాడుతుంది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఆనందింపబడుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని అపవాది ఏమని శోధిస్తున్నాడో తెలుసా? ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. ఎంత గొప్ప భయంకరమైనటువంటి శోధన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యములతోనే సాతానుతో ఆ శోధనలను ఎదిరించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మనుష్యుడు కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కోలేనటువంటి శోధనలు నీ కుటుంబం మీదకు వస్తూ ఉందా? ఇదిగో యోబు యొక్క కుటుంబాన్ని మనం గమనించినట్లుగైతే భయంకరమైనటువంటి శోధనకు గురవుతూ ఉన్నాడు యోబు. ఊజు దేశంలోనే తన వంటి నీతిమంతుడు లేడు, ఊజు దేశంలో తన వంటి న్యాయవంతుడు లేడు, ఆయన వంటి యథార్థవంతుడు లేడని దేవుడే పరిశుద్ధ గ్రంథములో యోబును గురించి వ్రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను శోధించటానికి దేవుడు అనుమతించాడు సాతానుడికి. అంత గొప్ప విశ్వాసము కలిగినటువంటి యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. కన్న బిడ్డలను కోల్పోయాడు, తనకు కలిగి ఉన్న సంపద అంతటిని కూడా నష్టపోయి దీనుడిగా అనారోగ్యముతో నడి రోడ్డులో కూర్చున్నటువంటి పరిస్థితి యోబు జీవితంలోనికి వచ్చేటప్పుడు
ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. తన యథార్థతను కోల్పోలేదు, తన పరిశుద్ధతను కోల్పోలేదు, దేవుని మీద తనకున్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లోకి వచ్చినటువంటి చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న సమస్యలను చూచి మన ఆత్మీయ జీవితాలను మనం బలహీనపరుచుకోకూడదు. మనకు మాదిరిగా ఉండటానికే యేసుక్రీస్తు ప్రభువు వారు అపవాది చేత ఆయన శోధించబడ్డాడు. నువ్వు నాకు మ్రొక్కినట్లుగైతే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానని సాతానుడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారినే శోధిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ దేవాలయం మీద నుండి నువ్వు కిందకు దూకినట్లుగైతే దేవదూతలు వచ్చి నీ పాదాలు తగలకుండా పట్టుకుంటాయి కదా. అయితే మన జీవితాల్లో వస్తున్నటువంటి చిన్న చిన్న శోధనలను చూసి, చిన్న చిన్న నష్టాలను చూసి మనం వెనుకకు వెళ్ళిపోతూ ఉన్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధించాడంట. దేవునికి స్తోత్రం. ఎవరైతే శోధనను సహిస్తాడో వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు తన జీవితంలో వచ్చినటువంటి శోధన అంతటిని కూడా సహించాడు, యథార్థముగా నిలుచున్నాడు. కాబట్టే దీవెనకరమైనటువంటి రెండంతల ఆశీర్వాదాలకు కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు శోధింపబడినటువంటి వారికి సహాయము చేయగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని రక్షించటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. మనకు అగ్ని వంటి సమస్యలు, శ్రమలు వచ్చేటప్పుడు వాటి నుండి మనల్ని ఆయన విడిపించగల సమర్థుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, శోధింపబడినటువంటి వారికి సహాయము చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే అంత మాత్రమే కాదు కానీ వాగ్దానము చేసిన దానిని నెరవేర్చగల సమర్థుడు అంట. దేవునికి స్తోత్రం. నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడంటమ్మా? వాగ్దానము చేసిన దాన్ని, వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు మనకు మాట ఇచ్చి మర్చిపోవచ్చు, మనకు వాగ్దానము చేసి దాన్ని వదిలేయొచ్చు. అధికారులు వాగ్దానాలు చేస్తారు, విడిచిపెడతారు. నిన్నే పరిస్థితిలోనైనా చూసుకుంటానని నీకు వాగ్దానం చేసిన వాళ్ళు నిన్ను విడిచిపెట్టొచ్చు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని తప్పక నెరవేర్చగల సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయినప్పటికీ, దాన్ని నువ్వు విడిచిపెట్టినప్పటికీ, దేవుడు నీ జీవితంలో ఏదైతే నీకు వాగ్దానం చేశాడో దాన్ని ఆయన తప్పకుండా నెరవేర్చగల సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహామునకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఇదిగో నేను చూపించబోతున్నటువంటి దేశానికి నువ్వు ప్రయాణం చేయాలి, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులని, నీ స్నేహితులను అందరినీ కూడా విడిచిపెట్టి అబ్రహాముని దేవుడు ఒక దేశానికి ప్రయాణం చేయమని పిలుచుకున్నాడు. పిలుచుకుంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాముతో, అబ్రహామా, ఇదిగో నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి వాగ్దానాలను దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఇదిగో నిన్ను నేను విడువను, ఎడబాయను, నిన్ను నేను తలగా ఉంచుతాను కానీ తోకగా చేయను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా మారుస్తాను, నువ్వు ఇంటిలోను దీవించబడదు, వెలుపటను దీవించబడదువు. అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుని బిడ్డలమైనటువంటి మన కొరకు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో దాచి ఉంచాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాలను ఎత్తుపట్టుకొని మనం ప్రార్థన చేసేటప్పుడు, ఆ వాగ్దానాల కొరకు మనం ఎదురు చూసేటప్పుడు దేవుడు తప్పక వాటిని మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముని దేవుడు పిలిచిన తరువాత అబ్రహాము జీవితంలో వెంటనే వాగ్దానాల నెరవేర్పు జరగలేదు. అనేక సంవత్సరములు
తన ప్రయాణం చేస్తూ ఉండగా ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు అబ్రహాము జీవితంలో ఎదురైనప్పటికీ కూడా ఏ రోజు అబ్రహాము వెనుకకు తిరగలేదు. సంవత్సరములు గతించిపోయినప్పటికీ కూడా దేవుడు తన జీవితంలో ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో వాటిని నిర్ణయ కాలమున దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. తగిన సమయంలో ప్రతిదానికి ఒక సమయాన్ని దేవుడు మన జీవితాల్లో కేటాయించి ఉంచుతాడు. ఆ సమయం వచ్చినంత వరకు కూడా మనము దాని కొరకు కనిపెట్టి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఆ వాగ్దానాలను చేయగల సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి నరుడు కాడు. ఆయన మాట ఇచ్చి వదిలిపెట్టడానికి ఆయన చేయలేనటువంటి వాడు కాదు, కానీ మాట ఇచ్చి దానిని నెరవేర్చగల సమర్థుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్నో వాగ్దానాలను మర్చిపోయి ఉండొచ్చు. దేవుడు నీకు వాక్యంతో మాట్లాడేటప్పుడు, నువ్వు ప్రార్థనలో గడిపేటప్పుడు, దేవుడు నిన్ను బలపరిచేటప్పుడు, కళల ద్వారా దేవుడు నీకు వాగ్దానం చేసేటప్పుడు, దర్శనముల ద్వారా దేవుడు నీతో వాగ్దానం చేసేటప్పుడు ఆ వాగ్దానాలను ఎత్తిపట్టుకుని నువ్వు ప్రార్థన చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగైతే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆ వాగ్దానాలను నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో నెరవేర్చినటువంటి దేవుడు నా జీవితంలో కూడా దేవుడు మన వాగ్దానాలను నెరవేర్చడానికైనా సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతుండేటప్పుడు దేవుడు నీకు చేసినటువంటి వాగ్దానాలు అనేకముగా ఉన్నాయి, కానీ వాటిని మనం నమ్మి వాటిని ఎత్తిపట్టి వాటిని ప్రార్థన చేసేవారముగా లేము. అబ్రహాము నమ్మాడు, తనున్నటువంటి పరిస్థితుల నుండి బయటకు వచ్చాడు. దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా. కాబట్టి అబ్రహాము తన జీవితంలో పొందుకున్నటువంటి వాగ్దానములు నెరవేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా, అనేక జనములకు తండ్రిగా మనం ఇప్పటికీ అబ్రహామును గురించి మాట్లాడుకోగలుగుతూ ఉన్నామంటే అబ్రహాము దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనం వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చగలిగినటువంటి వాడు. ఎన్నో వాగ్దానాలు మన జీవితాల్లో మనం మర్చిపోయి ఉండొచ్చు. ఎన్నో వాగ్దానాలు ఆయన మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో దాచి ఉంచాడు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విశ్వసించి దాన్ని నమ్మి వాటిని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు నా జీవితాల్లో దాన్ని దేవుడు తప్పక జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, సింహాల నుండి విడిపించగల సమర్థుడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడంట? సింహాల నోటి నుండి కూడా మనల్ని తప్పించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహం లాంటి వ్యక్తులు నీ చుట్టూ ఆవరించి ఉన్నారేమో, నీ శత్రువులు నీ చుట్టూ సింహాల వలె పొంచి ఉన్నారేమో. అయితే ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, సింహాల నోటి నుండి ఆయన నిన్ను రక్షించగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుని సింహాల బోనులో రాజు పడవేయటానికి అనుమతినిచ్చేటప్పుడు దానియేలు విశ్వాసంతో సింహాల బోనులో పడిపోవటానికి సిద్ధపడ్డాడు. రాజు విగ్రహానికి తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు. అయినప్పటికీ నా జీవము గల దేవుణ్ణి నేను ప్రార్థన చేయకుండా ఉండలేనని యెరూషలేము వైపు కిటికీలు తెరుచుకొని దానియేలు ప్రార్థించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే నీ జీవితంలో ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నీకున్న విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు. నీకున్నటువంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు కోల్పోవద్దు. ఎన్ని ఒడిదుడుకులు నీ ఆత్మీయ జీవితంలో పడినప్పటికీ, నీ ఆత్మీయ యాత్రకు ఆటంకముగా ఎన్ని
కారణములు నీ జీవితంలో వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొని నువ్వు నిలవబడేటప్పుడు వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. దానియేలుని సింహాల బోనులో పడవేసిన తరువాత రాత్రంతా సింహాల గుహలో ఉన్నాడు దానియేలు. ఉదయం అవగానే రాజు సింహాల బోను యొద్దకు వచ్చి దానియేలుని పిలుస్తూ ఉన్నాడు, బాధతో పిలుస్తూ ఉన్నాడు. అయితే దానియేలును దేవుడు క్షేమముగానే ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుణ్ణి వెంబడిస్తావో, సింహము లాంటి వ్యక్తులు నీ చుట్టూ ఉన్నప్పటికీ, నిన్ను మృంగివేయాలని చూసినటువంటి పరిస్థితులు నీ చుట్టూ ఆవరించి ఉన్నప్పటికీ, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను క్షేమముగా విడిపించగల సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయపడకుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భయపడొద్దు, నేను మీకు తోడై ఉన్నాను. వాళ్ళు నా వైపు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వారు నా మీదకు వస్తున్నారు, నా మీద నిందలు వేస్తున్నారు, అవమానములు వేస్తున్నారని భయపడొద్దు. నీ దేవుని మీద నువ్వు ఆధారపడేటప్పుడు వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసేటప్పుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ పాపపు లోకము నుండి మనల్ని రక్షించగల సమర్థుడు. అగ్ని లాంటి శ్రమల నుండి మనల్ని ఏం చేయగలడు? విడిపించగలిగినటువంటి సమర్థుడు. అంత మాత్రమే కాదు, శోధింపబడినటువంటి సమయంలో మనకు సహాయము చేయగల సమర్థుడు. హల్లెలూయా. నువ్వు శోధనలో ఉండేటప్పుడు, శ్రమలలో ఉండేటప్పుడు నేను విడిచిపెట్టినటువంటి వాడు కాదు. నీకు వాగ్దానం చేసిన దానిని తప్పకుండా నీ పట్ల నెరవేర్చగల శక్తిమంతుడు. హల్లెలూయా. మనుషుల మీద నీకున్నటువంటి ఆధారాన్ని పక్కన పెట్టు, అధికారుల మీద నీకున్నటువంటి ఆధారాన్ని పక్కన పెట్టి నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుని మీద నువ్వు ఆధారపడినట్లుగైతే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని మరణము నుండి లేపగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఏం చేయగలడంట? మరణము నుండి మనల్ని లేపగల సమర్థుడు. ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా మరణము నుండి మనల్ని లేపగలిగినటువంటి వాడు? కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ప్రపంచ చరిత్రలో మనం చూసినట్లుగైతే మరణము పొంది మరలా లేచినటువంటి వారు ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచి ఆయన లేచాడో, అదే రీతిగా ఆయన యందు ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొంది విశ్వసించి రక్షణ మార్గంలో కొనసాగుతారో వారందరినీ ఆయన మరలా ఏం చేస్తాడంట? మరణము నుండి మనల్ని ఆయన పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణముతోనే మన జీవితాలకు ముగింపు కాదు దేవుని బిడ్డలారా. మరణించిన తర్వాత మరలా ఆయన రెండవ రాకడలో ఆయన మనల్ని లేపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని మరణము నుండి లేపగల సమర్థుడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరికి కూడా అంత శక్తి లేదు, ఏ అధికారానికి అటువంటి శక్తి లేదు. కానీ నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరణాన్ని గెలిచి ఆయన లేచాడు కాబట్టి నిన్ను నన్ను కూడా ఒకానొక దినాన్ని ఆయన మరణము నుండి లేపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మనం చివరిగా చూసినట్లుగైతే మరణించిన తరువాత మన యొక్క ఈ దీన శరీరాన్ని మహిమ శరీరముగా మార్చగల సమర్థుడు. హల్లెలూయా. హల్లెలూయా. మన శరీరాలను ఆయన ఎలా మారుస్తాడంట? మహిమ శరీరాలుగా. మహిమతో మన శరీరాలను నింపుతాడు. ఈ రక్త మాంసములు కలిగినటువంటి యొక్క శరీరమును మనం విడిచిపెట్టి మరణించిన తరువాత దేవుడు మనల్ని మహిమతో మరలా మహిమ శరీరాలుగా మార్చి ఆయన ఉన్నతమైన రాజ్యములోనికి మనల్ని తీసుకువెళ్ళటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో ఉన్నటువంటి ధనధాన్యముల కొరకు, సుఖభోగముల కొరకు కేవలం మాత్రమే దేవుణ్ణి మనం వెంబడించటం కాదు, కానీ మనం మరణించిన తరువాత మరలా మనల్ని మరణము నుండి లేపి మహిమ శరీరముగా మార్చి ఆయన మహిమ గల రాజ్యములోనికి చేర్చగల దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు వెంబడించాలి మనం యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన తన మహిమగల రాజ్యములో మనల్ని చేర్చుకొని నిరంతరము ఆయనతో యుగయుగాలు కూడా ఆయన మహిమగల వాతావరణంలో నివసించగలిగే కృప ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దీన శరీరముల నుండి, ఈ మట్టి శరీరముల నుండి, ఈ యొక్క బలహీనటువంటి యొక్క శరీరాలను ఆయన మహిమ శరీరాలుగా మార్చబోతున్నటువంటి దినం ఒకటి ఉంది. ఆ దినము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అందరూ కూడా తలలు వంచి కండ్లు మూసుకున్నట్లుగైతే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఇదిగో నాయన, ఈ సమయంలో ప్రభువా నీ నామములో ఉన్నటువంటి దైవికమైన శక్తిని గురించి తండ్రి మరొక్కసారి మేము జ్ఞాపకం చేసుకోవటానికి దేవా, నువ్వు మాకు ఇచ్చినటువంటి కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, యేసయ్యా, నువ్వు మమ్మల్ని రక్షించగల సమర్థుడు అని ప్రభువా. అగ్ని వంటి శ్రమలు మా జీవితంలోనికి వచ్చినప్పటికీ, భయంకరమైనటువంటి శోధనలు మా మీద ఏలుబడి చేసినప్పటికీ ప్రభువా, వాటన్నిటి నుండి విడిపించి తండ్రి నాయన మమ్మల్ని నీ మహిమ గల రాజ్యములో మహిమ శరీరములతో నిలవబెట్టగల సమర్థుడు అని తండ్రి, నీపై ఆధారపడి మా ఆత్మీయ జీవితాలలో ముందుకు కొనసాగగలిగే కృప మాకు మీరు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.